ధోని తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా టార్గెట్ చేస్తున్న అందరూ కోహ్లీ. పెద్దగా ఫామ్లో లేకపోవడం, మొన్న జరిగినటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే 1-2 మ్యాచ్ల్లో గట్టిగా ఆడాడు, మళ్ళీ లేకపోవడం. ఇలాంటి సందర్భంలో అతను రిటైర్ అయిపోవాలంటూ పెద్ద ఎత్తున ఎవరైతే క్రికెట్ ప్రేమికుల నుంచినే ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో తన అంతిమ లక్ష్యాన్ని ప్రకటించాడు. 2027 దాకా ఆడతానన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు. 2027లో వరల్డ్ కప్ జరుగుతుంది, అప్పటిదాకా క్రికెట్లో కొనసాగుతానని తేల్చి చెప్పాడు. వచ్చే వన్డే ప్రపంచ కప్ గెలవడం తన తదుపరి లక్ష్యం అని తేల్చి చెప్పాడు. తర్వాత లక్ష్యం ఏంటో తెలియదు, బహుశా 2027 ప్రపంచ కప్ గెలవడం కావచ్చు అంటూ స్పష్టతనిచ్చాడు. 2027లో దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ జరుగుతుంది. 2023లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్లో భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినటువంటి నేపథ్యం. అయితే 765 పరుగులతో అప్పుడు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అయినా జట్టు ఓడిపోవడం అతనికి ఎప్పటికి కూడా నిరాశ తప్పలేదు. అప్పటి నుంచి కోహ్లీ, రోహిత్ వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగడం మీద ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు.